2024లో హైదరాబాద్లో రియాలిటీ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. 2023తో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ అధికంగా నమోదైంది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోనూ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు భారీగా పెరిగాయి. మరోవైపు హైడ్రా వల్ల రియాలిటీ రంగం నెమ్మదించిందనే ప్రచారంలో వాస్తవం లేదని హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు స్పష్టం చేశారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టిందని, అవన్నీ పట్టాలెక్కితే కనుక గ్రేటర్లో రియాలిటీ రంగానికి మరింత ఊపు వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024లో దూసుకెళ్లిన హైదరాబాద్ రియాలిటీ రంగం 2023తో పోలిస్తే భారీగా పెరిగిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్, భారీగా పెరిగిన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు పట్టాలెక్కితే రియాలిటీ రంగానికి మరింత ఊపు. కొత్త ఏడాదిలోనూ ఇదే జోష్ కొనసాగే ఛాన్స్. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్ మహానగరం నలువైపులా వేగంగా విస్తరిస్తోంది. లో హైదరాబాద్ రియాలిటీ రంగం భారీ వృద్ధి నమోదు చేసిందని, 2023తో పోలిస్తే చక్కని పురోగతిని కనబరిచిందని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల పర్మిషన్లకు ఈ ఏడాది అధికంగా దరఖాస్తులు వచ్చాయని, అనుమతులు కూడా ఇదే స్థాయిలో ఇచ్చినట్లు వారు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ కావడంతో హైదరాబాద్ రియాలిటీ రంగం చక్కని గ్రోత్ను సాధించింది అన్నారు. ఆక్యుపెన్సీ పెరుగుదల, రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదైందని వారు చెప్తున్నారు. 2023 జూలై నుంచి నవంబర్ వరకు ల్యాండ్ డెవలప్మెంట్ కోసం 1326 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 45% వృద్ధితో 1920 దరఖాస్తులు వచ్చాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. అలాగే భవన నిర్మాణాల అనుమతుల కోసం 2023 జూలై నుంచి నవంబర్ వరకు 756 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 40% వృద్ధితో 1061 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెప్పారు. అదేవిధంగా కొత్తగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం 2023లో జూలై నుంచి నవంబర్ వరకు 467 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 560 వచ్చాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ల లేఅవుట్, ఫైనల్ లేఅవుట్ల అప్లికేషన్లు 103 నుంచి 299కి పెరిగాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇక అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 2563 దరఖాస్తులను పరిష్కరించినట్లు, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2065గా ఉందన్నారు అధికారులు. ఇక ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతులను కూడా వేగంగా మంజూరు చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే జూలై, నవంబర్ మధ్య భవన నిర్మాణ అనుమతుల సంఖ్య 1196 నుంచి 1414కు పెరిగింది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఇదే సమయంలో 690 నుంచి 811కి వృద్ధి చెందింది. ఇక చిన్న ఇళ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ల లేఅవుట్, ఫైనల్ లేఅవుట్లకు సంబంధించి ఈ ఏడాది 335 అనుమతులు లభించాయి. దీంతో ఈ ఏడాది రియాలిటీ రంగం ఫుల్ జోష్ లో ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు హైడ్రా క్లారిటీ కూడా వచ్చేసింది, ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. మీకు మూసీ రివర్ రీజునివేషన్ చాలా మంచి ప్రాజెక్టు, మీకు మెట్రో రైళ్లు బాగా కొత్త కొత్త ఏరియాస్లో దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇన్ టు న్యూ ఏరియాస్, ప్లస్ మన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా యాడ్ చేస్తుంది. ఎవరైనా కానివ్వండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్.
ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూనే ఉన్నాయి, లేబర్ కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. సో సెల్లింగ్ ప్రైస్ తగ్గుతుంది అనేది మాత్రం కొంచెం దయచేసి ఆలోచించకుండా ఎప్పుడు కూడాను ఐ వుడ్ థింక్ ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇక కొత్త ఏడాదిలో కూడా రియాలిటీ రంగంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ సర్కారు మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీకి బూస్టింగ్ ఇవ్వనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మన క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ చూస్తే హైదరాబాద్ ఇస్ అన్ ఎక్సలెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎవ్వరు కూడా ఈ రూమర్స్ నమ్మబాకండి. నెక్స్ట్ 2025-26 హైదరాబాద్కి కానివ్వండి, ఇండియాకి కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బీ బూమింగ్. మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ హైదరాబాదే కాదు, ఇండియాలో కూడాను మీరు ఓవరాల్ ఇండియా చూస్తే మన ఓన్లీ మేజర్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ విచ్ ఇస్ గ్రోయింగ్ అట్ 6.6%. మీరు వేరే మేజర్ ఎకానమీ, చైనా ఒక్కటే అరౌండ్ 4% గ్రో అవుతుంది. వేరే యూరోపియన్ ఎకానమీస్ కానివ్వండి, చాలా ఎకానమీస్ ఓన్లీ 1 to 2% గ్రో అవుతున్నాయి. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇండియా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, రియల్ ఎస్టేట్కి ఎనార్మస్ గ్రోత్ ఉంటుంది. ఇక కొత్తగా డెవలప్ చేసే ప్రాజెక్టులకు సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో 267 దరఖాస్తులు రాగా ఈ ఏడాది నవంబర్లో 399 అప్లికేషన్స్ స్వీకరించామని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. డెవలప్మెంట్ కి సంబంధించి గత ఏడాది నవంబర్తో పోలిస్తే 45% అధికంగా అంటే 630 దరఖాస్తులను హెచ్ఎండిఏ పరిష్కరించింది. భవన నిర్మాణ అనుమతులు గత నవంబర్తో పోలిస్తే 259 నుంచి 367కు, కొత్త ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 102 నుంచి 106కు పెరిగాయి. గత బడ్జెట్లో 10,000 కోట్లతో హైదరాబాద్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ నిధులు కేటాయించింది. ఇక 2025 బడ్జెట్లోనూ హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం టాప్ స్పీడ్లో దూసుకుపోయే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.